సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. డిజిటల్ మీడియా రంగంలో విప్లవం సుమన్ టీవీ ఈ రోజు తన 150వ బ్రాంచ్ ని ఆదోని పట్టణంలో మొదలు పెట్టాన్ని ఈ రోజు ప్రారంభోత్సవం చేయడాన్ని స్వాగతిస్తా ఉన్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. సుమారుగా 350 ఛానళ్లు, 8 కోట్ల మంది సబ్స్క్రైబర్లు, 8 కోట్లకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన అభిప్రాయాలు అక్కడ కనపడతాయి. అలాగే ప్రతి ఒక్క చోట కూడా దానికి సంబంధించిన నెట్వర్క్, లోకల్ సమాచారాన్ని అందించేటువంటి లేదా వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే డిజిటల్ మీడియాలో చూపించగలిగేటువంటి సత్తా ఉన్న సుమన్ టీవీ ఈ రోజు ఆదోనికి రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. వీళ్ళు మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని లేదా మరింతగా ఎదగాలని, మరింత దగ్గరగా ప్రజల సమస్యల దగ్గరగా వెళ్లాలని, ప్రజలకున్న విభిన్న అభిప్రాయాలను తీసుకుని డిజిటల్ మీడియా ద్వారా ప్రపంచానికి అంతా చూపించాలని, వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం కూడా సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు ఆదోని పట్టణంలో సుమన్ టీవీ యొక్క ఆఫీస్ను ఓపెన్ చేయడం ఎంతో శుభ పరిణామం. దానికి స్వాగతిస్తున్నాం. అనేక మంచి మంచి కార్యక్రమాలు, అనేక నాయకుల యొక్క ఇంటర్వ్యూలు తీసుకుంటూ వాళ్ళ యొక్క విషయాల్ని ప్రజలకు తెలుపుతూ సమాజంలో, అంతేకాకుండా సేవా తత్పరత కలిగినటువంటి సమాజ సేవలు ముందున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల విశేషాలని సుమన్ టీవీ ఎప్పుడప్పుడు చిత్రీకరిస్తూ ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సుమన్ టీవీ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కునిగిరి నీలకంఠ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు. నమస్కారం. ఆదోని పట్టణంలో సుమన్ టీవీ బ్రాంచ్ ఓపెనింగ్ మా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్సాద్ గారు ఓపెన్ చేశారు. సుమన్ టీవీ దేశ విదేశాల్లో కూడా చాలా ప్రసిద్ధమైనది యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే వైడ్ రేంజెస్ లో కవర్ చేస్తుంది, ఆల్ డిపార్ట్మెంట్స్ లో కవర్ చేస్తుంది కనుక సుమన్ టీవీ ప్రతి ఒక్కరు వీక్షిస్తున్నారు. సో ఈ సందర్భంగా ఆదోని పట్టణంలో మా రాఘవేంద్ర ఇక్కడ శ్రమ తీసుకొని ఆదోని పట్టణంలో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసినారు. చాలా మంచి పరిణామం. ఎందుకంటే సుమన్ టీవీ ఒక పొలిటికలే కాదు, ఎడ్యుకేషన్లో కూడా, లీగల్లో కూడా, మళ్ళీ హెల్త్లో కూడా అన్ని రకాలుగా విషయాలు చెప్పే ఛానల్ కనుక వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. ఆదోని పట్టణంలో సుమన్ టీవీ ప్రారంభ సందర్భంగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా. రానున్న మంచి ఆదోని భవిష్యత్తులో రాను రోజుల్లో సుమన్ టీవీ మంచి పేరు తెచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్, మీడియా రిపోర్ట్స్ అయితేనేమే, ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితేనే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్. నేను ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓబీసీ కోఆర్డినేటర్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని. సుమన్ టీవీ ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ గారికి మరియు సుమన్ టీవీ సిబ్బంది అందరికీ ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి పార్టీల తరఫున, అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క ఛానల్ యొక్క సేవలు ఆదోని హెడ్ క్వార్టర్గా ఇక్కడ ప్రారంభం చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు నిజాన్ని నిర్భయంగా ప్రజల పట్ల నిలబడి ప్రజల పక్షపాతిగా వ్యవహరించేటువంటి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా ఈరోజు పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు, నిష్పక్షపాతంగా ప్రజల కోసం నిలబడాలనేది ప్రతి ఒక్క ప్రజానికం కోరుకుంటోంది. అలాగే ఈరోజు ఆదోని నియోజకవర్గంలో, ఆదోని పట్టణంలోనే చాలామంది చాలా మీడియాలు ఉన్నాయి. అందరూ వారి వారి ప్రయత్నంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు అధికారులను, రాజకీయ నాయకులను కనువిస్తూ కలిగే విధంగా ఈరోజు నిజాలను బయటికి తీసుకొని వస్తున్నారు. దాంట్లోనే ఈరోజు సుమన్ టీవీ ఆదోని నియోజకవర్గంలో కూడా ఒక ప్రత్యేక పాత్ర వహించి ఈరోజు ప్రజలకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అక్కడి దాకా వెళ్ళి ప్రజలకు న్యాయం చేయడానికి వారి వంతుగా కృషి చేయాలని నేను ఆ యొక్క స్టాఫ్ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. బ్రాంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది.
స్విట్జర్లాండ్, సింగపూర్, అలాగే అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల్లో కూడా సుమన్ టీవీ తన కార్యాలయాన్ని ప్రారంభించింది. దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ఉంది. ఎందుకంటే సుమన్ టీవీ అనేది ఆల్మోస్ట్ మీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ చూసేటువంటి వారు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వీటిని ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ గురించి తెలుసు. ఎందుకంటే కేవలం రాజకీయాలు అలాగే వార్తలే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు సుమన్ టీవీ ఉంది. హెల్త్ కావచ్చు, న్యూస్ కావచ్చు, అదేవిధంగా డివోషనల్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా సుమన్ టీవీ ఉంది. రోజుకి 8 కోట్ల మంది సుమన్ టీవీ నెట్వర్క్ లో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ ని చూస్తున్నారు. ఇప్పటి వరకు 300 ఛానల్స్ సుమన్ టీవీకి ఉన్నాయి. అదేవిధంగా రోజుకి 8 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ కూడా సుమన్ టీవీకి ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒక కార్యాలయం కూడా ఉంది. మన రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యాలయం అంతా కూడా సుమన్ టీవీ బ్రాంచ్ కర్నూలు జిల్లాలో నడుస్తుంది. అలాగే ఇప్పుడు ఆదోన్లో కూడా అంటే నియోజకవర్గ స్థాయిలో మారుమూల ప్రాంతాల్లో కూడా సుమన్ టీవీని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మా పార్ట్నర్ గా ఉన్నటువంటి రాఘవేంద్ర గారు ఇప్పుడు ఆదోన్లో కూడా నూతన బ్రాంచ్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా విస్తరిస్తున్నాం.